हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी और मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోస్లో మనం ఆల్రెడీ దీనికన్నా ముందు నేను, నువ్వు, మీరు, మేము, అతను, ఇతను, ఆమె, ఈమె, రాముడు, సీత ఈ పదాలతో ప్రెజెంట్ టెన్స్ లో అంటే వర్తమాన కాలంలో రాముడు చేస్తాడు, రాముడు స్కూల్కి వెళ్తాడు, సీత టీ తాగుతుంది. సో ఇలా తరచుగా అలవాటుగా చేసేటువంటి పనులని మనం ఎలా చెప్పాలో నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం వారు, వీరు అనే పదంతో ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. నాతో పాటు మీరు కూడా చెప్పండి. వారు భోజనం చేస్తారు, వే ఖానా ఖాతే హై. వారు స్కూల్కి వెళ్తారు, వే స్కూల్ జాతే హై. వారు నీళ్లు తాగుతారు, వే పానీ పీతే హై. అది ఫెమినిన్ ఫామ్ అయితే వే పానీ పీతీ హై. వారు టీవీ చూస్తారు, మెస్కులైన్ ఫామ్ అయితే వే టీవీ దేఖ్తే హై. వారు టీవీ చూస్తారు ఫెమినిన్ ఫామ్ వే టీవీ దేఖ్తీ హై. వారు పుస్తకాలు చదువుతారు, వే కితాబ్ పढ़ते హై. పుస్తకాలు అంటే కితాబే ప్లూరల్ ఫామ్, ఇక్కడ సింగులర్ ఉంది. వే కితాబ్ పढ़ती హై. వారు ఉత్తరాలు రాస్తారు, వే పత్ర లిఖతే హై. అది ఫెమినిన్ ఫామ్ అయితే వే పత్ర లిఖతీ హై. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. వారు పాటలు పాడతారు, వే గానా గాతే హై. ఫెమినిన్ ఫామ్ అయితే వే గానా గాతీ హై. వారు పాటలు పాడతారు. వారు బట్టలు వేసుకుంటారు, వే కపడే పెహన్తే హై. అది ఫెమినిన్ ఫామ్ అయితే వే కపడే పెహన్తీ హై. వారు ఫ్రూట్స్ తీసుకొస్తారు, వే ఫల్ లాతే హై. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఫ్రూట్స్ తెస్తారు, వే ఫల్ లాతే హై. అదే ఫెమినిన్ ఫామ్ అయితే వే ఫల్ లాతీ హై. వారు టీ తయారు చేస్తారు, వే చాయ్ బనాతే హై. అదే ఫెమినిన్ ఫామ్ అయితే వే చాయ్ బనాతీ హై. వారు క్రికెట్ ఆడతారు, రోజు క్రికెట్ ఆడతారు, వే క్రికెట్ ఖేల్తే హై. వే క్రికెట్ ఖేల్తీ హై. వారు త్వరగా లేస్తారు, వే జల్దీ ఉఠతే హై. ఫెమినిన్ ఫామ్ అయితే వే జల్దీ ఉఠతీ హై. వారు డాన్స్ చేస్తారు, వే నాచతే హై. వారు నాట్యం చేస్తారు, ఫెమినిన్ ఫామ్ వే నాచతీ హై. వారు పెద్దగా నవ్వుతారు, वे जोर से हंसते हैं. అదే ఫెమినిన్ ఫామ్ అయితే वे जोर से हंसती हैं. వారు ఏడుస్తారు, वे रोते हैं. ఫెమినిన్ ఫామ్ అయితే वे रोती हैं. ఇప్పుడు మనం వీరు అనే వర్డ్తో చూద్దాం. వీరు వీరు భోజనం చేస్తారు, वे ये खाना खाते हैं और ये खाना खाती हैं. వీరు స్కూల్కి వెళ్తారు, ये स्कूल जाती हैं. వీరు వాటర్ తాగుతారు, ये पानी पीते हैं. వీరు టీ తాగుతారు, ये चाय पीते हैं. అదే ఫెమినిన్ ఫామ్ అయితే ये चाय पीती हैं. వీరు టీవీ చూస్తారు, ये टीवी देखते हैं और ये टीवी देखती हैं. వీరు బుక్ చదువుతారు, ये किताब पढ़ते हैं. అదే ఫెమినిన్ ఫామ్ అయితే
ये किताब पढ़ती हैं. మెస్కులైన్ కి అయితే తే వస్తుంది, ఫెమినైన్ కి అయితే తీ వస్తుంది. వీరు ఉత్తరాలు రాస్తారు, ఏ లెటర్ రాస్తారు. ఏ పత్ర లిఖతే హై और ये पत्र लिखती है फेमिनिन फॉर्म. వీరు పాటలు పాడతారు, ये गाना गाते हैं और ये गाना गाती है. వీరు బట్టలు వేసుకుంటారు, ये कपड़े पहनते हैं. వీరు బట్టలు వేసుకుంటారు, ये कपड़े पहनती हैं. వీరు ఫ్రూట్స్ తెస్తారు, ये फल लाते हैं. ఫెమినిన్ ఫామ్ అయితే ये फल लाती हैं. వీరు టీ తయారు చేస్తారు, వాళ్ళ పని, రోజు జరిగే పని, అలవాటుగా చేసే పని. ये चाय बनाते हैं. వీరు టీ తయారు చేస్తారు, ये चाय बनाती है. వీరు క్రికెట్ ఆడతారు, ये क्रिकेट खेलते हैं. ఫెమినైన్ ఫామ్ అయితే ये क्रिकेट खेलती है. వీరు త్వరగా లేస్తారు, అలవాటు వాళ్ళకి, ये जल्दी उठते हैं. ఫెమినైన్ ఫామ్ అయితే ये जल्दी उठती है. మిక్స్డ్ జెండర్ ఉన్నప్పుడు మీరు మెస్కులైన్ ఫామ్ యూజ్ చేయాలి. వీరు డాన్స్ చేస్తారు, ये नाचते हैं. ये नाचते हैं. ఫెమినైన్ ఫామ్ అయితే ये नाचती हैं. వీరు పెద్దగా నవ్వుతారు, ये जोर से हंसते हैं. ఫెమినైన్ ఫామ్ అయితే ये जोर से हंसती है. వీరు ఏడుస్తారు, ये रोते हैं. వీరు ఏడుస్తారు, ఫెమినైన్ ఫామ్ అయితే ये रोती हैं. ఇలా వర్తమాన్ కాల్లో వారు మిస్కులైన్ అయినప్పుడు వర్బ్కి తే పెట్టాలి. అదే వారు ఫెమినైన్ అయినప్పుడు వర్బ్కి తీ పెట్టాలి. వీరు కూడా అంతే. వీరు అంటే ఏ, అది కూడా మెస్కులైన్ అయినప్పుడు వర్బ్కి తే పెట్టాలి, ఫెమినైన్ అయినప్పుడు వర్బ్కి తీ పెట్టాలి. అది మిక్స్డ్ జెండర్, ఒక మేల్ ఫీమేల్ ఇద్దరు ఉన్నప్పుడు ఎవరైనా సరే మెస్కులైన్ ప్లూరల్ ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇలా మనం ఇప్పటి వరకు నేను, నువ్వు, మీరు, మేము, అతను, ఆమె, ఇతను, ఈమె, రాముడు, సీత, వారు, వీరు అనే పదాలతో ప్రెజెంట్ టెన్స్ లో సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో అండ్ క్రియాపదాలు ఎలా ఎండ్ చేయాలన్నది నేర్చుకున్నాము. సో వీడియో చూసినంతసేపు కూడా మీరు ఓరల్ చెప్పడానికి ప్రయత్నించండి, అప్పుడే మీకు ఇవి గుర్తుంటాయి. సో జాతే జాతే లైక్ కీజియేగా. ఫస్ట్ టైం మీ ఛానల్ చూస్తున్నట్టయితే సో kindly subscribe and give your valuable comments also. Thank you.